यूपीवीसी डोर्स, विंडोज, एसएस रेलिंग, एल्युमिनियम वर्क वाजबी दामों पर किया जाता है। स्क्रीन पर दिए गए नंबर पर राब्ता करें। నమస్కారం ఎన్హెచ్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం। నా పేరు దివ్య। లౌకికవాదుల వెంటే ఆల్మేవా ప్రయాణం। ఆల్మేవా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఫారూక్ హుస్సేన్ ఈరోజు సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉర్దూ భాష పాఠశాలలను నిర్వీర్యం చేసిందని, అందుకే ప్రభుత్వ మార్పును కోరామని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముస్లింలను ఏకాకులు చేసే కుట్రను లౌకికవాదుల సహకారంతో తిప్పి కొడతామని ఆయన పేర్కొన్నారు। లౌకికవాదుల వెంటే తెలంగాణ ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ రానున్నటువంటి సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో ప్రయాణం ఉంటుందని ఈ సందర్భంగా తెలంగాణ ఆల్మేవా పక్షాన డిక్లరేషన్ ఇస్తున్నాం। ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ఉర్దూ భాషను పూర్తిగా నిర్మూలన చేశారు। ఉర్దూ పాఠశాలను పూర్తిగా ఎత్తివేశారు। ఉర్దూ ఉపాధ్యాయ అధ్యాపక నియామకాలు చేపట్టలేదు। అదేవిధంగా ముస్లిం ఆవాస ప్రాంతాల్లో ఉర్దూ మీడియం అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పి ఎక్కడ కూడా 32 జిల్లాల్లో ఒక్క ఉర్దూ మీడియం అంగన్వాడీ కేంద్రం కూడా ప్రారంభించలేదు। అదేవిధంగా ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి 10 సంవత్సరాల్లో ఏ చిన్న ప్రయత్నం కూడా చేయలేదు। ఈ విషయాలన్నీ పరిగణనలకు తీసుకొని గత శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఆల్మేవా కార్యకర్తలు, లౌకికవాదులు కాంగ్రెస్ పార్టీ వెంట నడిచి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ప్రధాన భూమిక వహించారు। మరి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మైనార్టీ డిక్లరేషన్లో పేర్కొన్నట్టు అంశాలన్నీ కూడా త్వరితగతిన కాకుండా కనీసం కొంత సమయం తీసుకునైనా సరే చిత్తశుద్ధితో వాటిని అమలు పరచాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉందని ఈ సందర్భంగా పేర్కొంటున్నాను। అదేవిధంగా ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు అందరినీ ఏకాకులుగా చేసే ప్రయత్నం చేస్తుంది। ఈ ప్రయత్నాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లెఫ్ట్ మరియు వివిధ ప్రజా సంఘాలు, దానితో పాటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలతో కలిసి ఎదుర్కొంటుందని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఆల్మేవా శ్రేణులు రాష్ట్రంలో ఉన్నటువంటి లౌకికవాదులతో కలిసి తెలంగాణ రాష్ట్రంలో మరొక్క మారు లౌకికవాదుల విజయానికి కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ధన్యవాదములు।